యుద్ధ ప్రభావం మత్స్య పరిశ్రమ పైన తీవ్రమైన సంక్షోభ పరిస్థితులకు కారణమవుతోంది అంటూ ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. సో ఈ నెల రోజుల్లో వేట జరగాలంటే కనుక సఫిషియెంట్గా డీజిల్ రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయాలి. వేట విరామ సమయం మరొక వైపు సమీపిస్తున్న తరుణంలోనే ఇప్పుడు యుద్ధం వల్ల డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కనీస సరఫరా లేకపోవడం వల్ల మత్స్యకారులందరూ కూడా బోట్లను కేవలం జట్టెలకే పరిమితం చేసి ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటున్నారు. ఈ పరిస్థితి కనుక ఇంకొంచెం తీవ్రతంగా ఉంటే కనుక ఇంకాస్త గడ్డు కాలమే ఎదుర్కొనే పరిస్థితి వస్తోంది అనేది కూడా వీళ్ళ ఆవేదన. అసలు ఏం జరుగుతోంది? యుద్ధ ప్రభావం వల్ల గత కొన్ని రోజులుగా అనేక రంగాల్లో జరుగుతున్నటువంటి మార్పులను మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంక్షోభ పరిస్థితులు రాకుండానే ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఇనిషియేట్ తీసుకుంటున్నాయి. ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు వద్దు అంటున్నప్పటికీ కూడా విశాఖ హార్బర్ పై మాత్రం యుద్ధం ఎఫెక్ట్ మాత్రం కనపడుతోంది అంటున్నారు. సో ఏంటి డీటెయిల్గా తెలుసుకుందాం. జానకిరామ్ గారు మనతో పాటు ఉన్నారు. జానకిరామ్ గారు, అసలు విశాఖ హార్బర్ పరిధిలో ఎన్ని మెకనైజ్డ్ బోట్లు ఉన్నాయి? సో ఇప్పటికీ ఈ వార్ ఎఫెక్ట్ నుంచి ఎన్ని రోజులుగా హార్బర్లో ఉన్నటువంటి మత్స్యకారులు ఎఫెక్ట్ అవుతూ వస్తున్నారు? ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మెకనైజ్డ్ బోట్ల వల్ల ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో దాదాపుగా 850 మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఉన్నాయండి. అదేవిధంగా దాదాపుగా 1500 మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. ఈ బోట్స్ అన్నింటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము డీజిల్ సబ్సిడీ కార్డులు కూడా ఇష్యూ చేసింది. అది ఏంటంటే లీటర్కి 9 రూపాయలు. అదే మెకనైజ్డ్ బోట్కి అయితే 3000 లీటర్ల వరకు సబ్సిడీ వస్తుంది. మోటరైజ్డ్ బోట్కి అయితే 300 లీటర్లు నెలకు సబ్సిడీ వస్తుంది. 10 నెలల పాటు ఇస్తారు. సో ఈ సబ్సిడీ కార్డులు పనిచేయట్లేదు. ఒక పక్క కార్డులు పనిచేయట్లేదు, అదొక సమస్య ఉందంటే ఈ తాలూకు యుద్ధం తాలూకా ప్రభావం చాలా పెద్ద హిట్ కొట్టింది మత్స్య పరిశ్రమ పైన. ప్రధానంగా విశాఖపట్నంలో దాదాపుగా 30,000 మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నటువంటి అతిపెద్ద మత్స్య పరిశ్రమ ఇండస్ట్రీ ఇది. సో ఇటువంటి ఇండస్ట్రీలోని ఒడిదొడుకులు సాధారణంగా వస్తూ ఉంటాయి, కానీ ఇంత పెను విపత్తు లాంటిది డీజిల్ లభ్యత అనేది చాలా క్రూషియల్. ఇక్కడ డీజిల్ ఉంటేనే సముద్రంలో, ఎందుకంటే సుదూర్ఘ ప్రాంతాలకి సముద్రంలోకి వేటకు వెళ్తారు. దాదాపుగా బంగ్లాదేశ్ బార్డర్ వరకు కూడా ఈ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ వేటకు వెళ్తాయి. ఇటువంటి పరిస్థితుల్లోని డీజిల్ అనేది 1000 లీటర్లు, అంటే రోజుకి 1,00,000 లీటర్ల డీజిల్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో అవసరం ఉంటుంది. కానీ ఈరోజు 4 లీటర్ల డీజిల్ కూడా హార్బర్లో దొరకటం లేదు. హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ బంకులు లాంటివి పెద్ద పెద్ద డిపోస్ ఉన్నాయి, కానీ 1 లీటర్ కూడా డీజిల్ అమ్మటం లేదు. పూర్తి సరఫరా నిలిచిపోయిందా లేకపోతే కోత విధించారా? ఇప్పుడు మీరు చెప్పినట్టు విశాఖ హార్బర్లో మెకనైజ్డ్ బోట్లు నడవాలంటే రోజుకి 1,00,000 లీటర్లు కావాలి అంటున్నారు. ప్రస్తుతం సరఫరా ఎలా ఉంది? సరఫరా అసలు ఏమీ ఇవ్వటం లేదండి. వారం 10 రోజులుగా అయితే 1 లీటర్ కూడా సప్లై చేయలేదు. ఎందువల్లంటే కిందటి వారంలోని దేశవ్యాప్తంగా ఈ ఏదైతే ఫిషరీ సెక్టార్ ఉందో దీని అంతటినీ కూడా ఇండస్ట్రీస్లో పెట్టేశారు. దానివల్ల ఏంటంటే ఒక్క రోజులోనే 24 రూపాయలు డీజిల్ పైన లీటర్కి పెరిగిపోవడంతో డీజిల్ కొనుక్కునే పరిస్థితి లేదు. పోనీ ఆ రేటు కొందామన్నా సరే డీజిల్ లభ్యత లేదు. అసలు డీజిల్ అనేది హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ వాళ్ళు సప్లై చేయటం లేదు. ఆఫ్కాఫ్ వాళ్ళతో ఎన్నిసార్లు మొరపెట్టుకుని కలెక్టర్ గారితో మాట్లాడినా కూడా సమస్య పరిష్కారం దొరకలేదు. ఏదో లెటర్లు చూపిస్తూ ఉన్నారు, మీకు వచ్చేస్తుంది 40,000 లీటర్లు వస్తాయని చెప్పేసి 3 రోజులుగా చెప్తున్నారండి. 40,000 లీటర్లు ఇస్తామని చెప్పేసి 4 లీటర్లు ఈరోజు ఇప్పటివరకు ఇవ్వలేదండి. ఇటువంటి పరిస్థితి. మరి ఇలాగైతే బోట్లు ఏ విధంగా ఫిషింగ్ వెళ్తాయి? ఏ విధంగా మత్స్యకారులు బ్రతుకుతాడు? ఇప్పుడు ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపించిన పరిస్థితులు కనుక అయితే కనుక మనకి హార్బర్లో ఎలా ఉంది అసలు సిచ్యువేషన్? ఇప్పుడు ఆల్రెడీ ఒక 100 బోట్ల వరకు సముద్రంలో వేటకి వెళ్ళాయండి. దాదాపుగా 20-30 బోట్లు వచ్చాయండి. అవి ఏంటంటే లాంగ్ లైన్ టోనా ఫిషింగ్ వెళ్ళినటువంటి బోట్లు. టోనా ఫిషింగ్ బాగుంది, కానీ యుద్ధం ఎఫెక్ట్ వల్ల దాదాపుగా 180 రూపాయలు ఉన్నటువంటి కేజీ టోనా ఫిష్ ఈరోజు 120 రూపాయలు పడిపోయింది. అంటే ఆ రేటు విషయంలో చాలా ఒడిదొడుకులు ఇప్పటికే ఫేస్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు డీజిల్ కూడా దొరకడం లేదు. అంటే మిగతా బోట్లు ఏదో ఆ వేట దొరుకుతుంది కదా, వేటకు పంపిద్దామంటే డీజిల్ లేదు. ఈ నెల రోజులు బోట్లు పంపిస్తే కానీ ఫిషింగ్ ఇండస్ట్రీలోని రాబోయే వేట విరామ సమయంలోని కనీసం నిత్యావసర సరుకులు కొనుక్కొని తినే పరిస్థితి కూడా మత్స్యకారులకు లేదు, పస్తులతో ఉండే పరిస్థితి. సో ఈ నెల రోజుల్లో వేట జరగాలంటే కనుక డీజిల్ సఫిషియెంట్గా డీజిల్ రాష్ట్ర ప్రభుత్వం సప్లై చేయాలి. అది ఇక్కడ బయట నుంచి కొనుక్కునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది డొమెస్టిక్గా 1000 లీటర్లు ఏమి ఇవ్వరు. ఏదో మహా అయితే 20 లీటర్లు, 30 లీటర్లు, 50 లీటర్ల వరకు కార్లకి బస్సులకి ఇస్తారు. 1000 లీటర్లు డొమెస్టిక్ బంకుల్లో సప్లై చేయరు. సో డొమెస్టిక్గా బల్క్ సప్లై అంతా కూడా హార్బర్లోనే ఉన్న డిపోల ద్వారానే జరగాలి. దాంతోపాటు ఆఫ్కాప్ అనేది ఒక సొసైటీ కూడా ఉంది. ఆ సొసైటీ ద్వారానే జరగాలి. ఈ సొసైటీలో కూడా
22 రూపాయలకి డీజిల్ అమ్ముతా ఉన్నారు. ఇంకెక్కడ కొనుక్కోగలమండి? 98 రూపాయలకి డీజిల్ కొనుక్కుంటేనే నష్టం వస్తూ ఉంది. దాంతో సబ్సిడీ ఇచ్చినా కూడా నష్టాల బాటలో ఉంది మత్స్య పరిశ్రమ అంతా కూడా. 20 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కోరుతాను. ఈ వార్ ఎఫెక్ట్ వల్ల 122 రూపాయలు అయిపోయింది. అసలు బోట్లు తిరిగే పరిస్థితి లేదు. కనీసం నెల రోజులైనా పోనీ మనిషి ఆశాజీవి కదా, అదేవిధంగా ఏదైనా దొరుకుతుందా, ఏదైనా మంచి జరగకపోతుంది అని చెప్పి సముద్రంలోకి బోట్లను వేట పంపిద్దామంటే కూడా మాకు డీజిల్ దొరకటం లేదు. మత్స్యకారులందరికీ ఒడ్డుకే ఉదయం వస్తున్నారండి. ఉదయం వస్తున్నారు, డీజిల్ దొరికితే కనుక డీజిల్ వేసుకుని వేటకి వెళ్ళిపోదామని చెప్పి సాయంకాలం వరకు వెయిట్ చేస్తున్నారండి మత్స్యకారులు అందరూ కూడా బోట్ల దగ్గర. చివరిలో ఏంటంటే బంక్ వాళ్ళు ఏమో డీజిల్ లేదని చెప్తున్నారండి. అలాగా నిరాశతో ఇంటికి వెళ్ళిపోతున్నారండి. ఇంకంతే. ఈరోజు రోజువారీ కూలీలు లాంటి వాళ్ళు కదండి మత్స్యకారులు. ఈరోజు వేట చేస్తే మరుసటి రోజు భోజనం చేయగలుగుతుంది కుటుంబం అంతా. ఈరోజు అయితే అందరూ ఆకలి పస్తులతో ఉన్నారు. మరి ఇది రాష్ట్రంలో మత్స్యకారులు. ఇది పూర్తిగా డీజిల్ సరఫరా నిలిపివేయడం వల్ల వచ్చినటువంటి అవాంతరాలు అయితే ఇప్పటికీ ఎక్స్పోర్ట్ పైన కూడా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తోంది. ఆ రకంగా ఎలాగ నష్టపోతున్నారు? ఇది వారు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇది స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఎప్పుడైతే బ్లాక్ అయిందో అప్పటి నుంచి కూడా ఏదైతే రెడ్ సీలో ఆగిపోయింది, సూయజ్ కెనాల్ ఆగిపోయింది, ఈ వార్ ఎఫెక్ట్ వల్ల ఖచ్చితంగా పెద్ద ఎఫెక్ట్. ప్రధానంగా విశాఖపట్నం నుంచి టోనా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరుగుతాయి. మెరైన్కి సంబంధించి టోనా జరుగుతుంది. అదేవిధంగా ఆక్వాకల్చర్కి సంబంధించి కూడా ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా విశాఖ కంటైనర్ టెర్మినల్ నుంచి జరుగుతాయి. దాదాపుగా 2000 కంటైనర్లు వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఫ్రైట్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ ఛార్జెస్ అన్నీ పెరిగిపోయి ఆల్రెడీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా నష్టాల్లో ఉన్నారు. మరి వాళ్ళు నష్టాలు ఉండేటప్పుడు ఇప్పుడు క్యాచ్ దొరికినా కూడా ఎలా కొంటారు? వాళ్ళు స్టోర్ చేసుకునే కెపాసిటీ కూడా వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే రిటర్న్ వచ్చిన మెటీరియల్ని వాళ్ళు డొమెస్టిక్గానే దేశీయంగానే ఎక్కడో దగ్గర అమ్మాలి. ఆ పనిలో వలన తప్ప కొత్త మెటీరియల్ కొనే పరిస్థితి లేదు. దానివల్ల రేటు కూడా చాలా గ్రాస్టిక్గా ఒకేసారి పడిపోయిందండి. 180 రూపాయల నుంచి దాదాపుగా 60-70 రూపాయలు పడిపోయే పరిస్థితి ఈరోజు ఉంది. కొనేవాళ్ళు లేరు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. జనరల్గా మీరు చెప్పినట్టు ఒక్కొక్క మెకనైజ్డ్ బోట్ ఉన్న ఓనరు రోజుకి ఎంత లాస్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది? దాదాపుగా మరి ఇప్పుడు రోజుకి అందరూ వలస వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళండి బోటు యజమానులు అందరూ కూడా. వాళ్ళకి కనీసం 5 నుంచి 10,000 రూపాయలు రోజుకి వస్తే కానీ, అంటే నెలకి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఉంటే కానీ ఇక్కడ అద్దెలు కట్టుకొని వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళ తాలూకా బోట్ని అన్ని రకాలుగా చూసుకుంటూ దానికి రిపేర్స్ చేసుకుంటూ బతికే పరిస్థితి. ఆ పరిస్థితి ఏమి ఇప్పుడు ప్రస్తుతానికైతే కనిపించడం లేదు. ఎందుకంటే బోట్ వేటకి వెళ్తే రన్నింగ్లో ఉంటే ఆ మనీ అనేది జనరేట్ అవుతుంది. అసలు ఆ బోట్లో కట్టేసి ఉంటే అప్పులు పాలవడం తప్ప ఇంకే ఉంటుంది. జనరల్లీ ఒక బోట్ రన్ అయితే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? ఒక బోట్ రన్ అయితే బోట్లోని 10 మంది కళాశాలు ఉంటారండి. 10 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది. దాంతోపాటు ఒక 20 కుటుంబాలు పరోక్షంగా ఉపాధి పొందుతారు. ఇతను బోట్ యజమాని తాలూకా ఇతని కుటుంబం కాకుండా ఇతని తాలూకా అమ్మ, నాన్న, అక్క, చెల్లి వాళ్ళ కుటుంబాలు కూడా ఇతను ఎంతో కొంత ఆసరాగా ఉంటాడు. దాదాపుగా ఒక ఫిషింగ్ బోట్ మీద 40 నుంచి 50 కుటుంబాలు ఆధారపడి ఉంటాయండి. చాలా పెద్ద ఇండస్ట్రీ ఇది. ఫిషింగ్ ఇండస్ట్రీ అనేది అందులోనే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ చాలా ప్రామినెంట్ ఇండస్ట్రీ. ఇప్పుడు వార్ ఎఫెక్ట్ అనేది ఒక ప్రాంత సమస్య అయితే కాదు, అనేక రాష్ట్రాలు, దేశాలపైన తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది. సో విశాఖ హార్బర్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వానికి మీరు ఫైనల్ ఏం కన్వే చేయాలి అనుకుంటున్నారు? ఇమీడియట్ ఇనిషియేటివ్ ఏంటంటే గుజరాత్ ప్రభుత్వం ఏ విధంగా అయితే చర్యలు తీసుకొని మోడీ గారితో చర్చలు జరిపి దీన్ని ఇండస్ట్రీస్ నుంచి అగ్రికల్చర్లో పెట్టించిందో అది ఇమీడియట్గా చేయాలండి. అది చంద్రబాబు నాయుడు గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేయవలసిన బాధ్యత ఆయన చేయాలి. ఆయన చేస్తే దీనికి ఇమీడియట్గా ఉపశమనం దొరుకుతుంది. ఐఓసీఎల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ ఏ పెట్రోలియం కంపెనీలను వచ్చి ఇమీడియట్గా డీజిల్ సప్లై చేస్తాయి. దీంతో కొంతలో కొంత కనీసం ఈ బ్యాన్ పీరియడ్ స్టార్ట్ అయినంత వరకు అయినా సమస్య పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో ఇది ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ ఆవేదన. ఎందుకంటే ఒక బోట్ నడవాలి అంటే ఖచ్చితంగా ప్రధానమైన వనరు డీజిల్ పూర్తిగా సరఫరా లేకపోవడం వల్ల ఇప్పటికే మొత్తం లంగర్కి వేస్తున్నటువంటి బోట్ల పరిస్థితి చూస్తే కనుక తీవ్ర ఆవేదన కలుగుతోంది. మరొక వైపు వేట విరామ సమయం కూడా ప్రారంభం కాబోతున్న నేపథ్యంలోనే ఇప్పుడు యుద్ధ ప్రభావం వల్ల పూర్తిగా డీజిల్ సరఫరా నిలిపివేయటం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక బోటు పైన 10 మంది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. వీళ్ళందరి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకుని దీనికి పరిష్కారం చూపాలి అంటూ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.